హాయ్, హలో, నమస్తే అందరికీ స్వాగతం, సుస్వాగతం మన ఛానల్‌కి. ఈరోజు మనం భారతదేశంలో అత్యంత వేడిగా చర్చించబడిన అంశాలలో ఒకదానిని గురించి అనుసంధానించి చూసుకుందాం. వ్యవసాయ చట్టాలు మరియు వాటిని రద్దు చేయడానికి దారితీసిన భారీ రైతు ప్రతిఘటనలు. ఈ చట్టాలు ఏమిటి? రైతులు ఎందుకు నిరసనలు తెలియజేశారు? చివరికి ఫలితం ఏమైంది? సో, నేను అన్నింటిని వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, మొత్తం మనం ప్రారంభించేద్దాం. దానికంటే ముందు లైక్ చేయండి వీడియోని, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని మాత్రం మర్చిపోకుండా నొక్కండి నెక్స్ట్ నోటిఫికేషన్ల కోసం. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. 2020 సెప్టెంబర్ నెలలో భారత ప్రభుత్వం దశాబ్దాలుగా ఉన్న వ్యవసాయ వ్యవస్థను సంస్కరించడానికి ముందు వివాదాస్పదమైన వ్యవసాయ చట్టాలను ప్రవేశపెట్టింది. ఈ చట్టాలు: 1. రైతుల ఉత్పత్తి, వాణిజ్యం మరియు వ్యాపార ప్రోత్సాహక మరియు సులభతర చట్టం. సో 2020 రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ నియంత్రణ మార్కెట్లు ఏపీఎంసి మండీలు వెలుపల విక్రయించడానికి అనుమతించింది. ఇక రెండోది చూసుకొస్తే రైతులు అధికరణను మరియు రక్షణ, ధర హామీ మరియు వ్యవసాయ సేవల ఒప్పంద చట్టం 2020. సో రైతులు మరియు ప్రైవేట్ కంపెనీల మధ్య ఒప్పంద వ్యవసాయాన్ని ప్రారంభించింది. ఇక మూడోది అత్యావశ్యక వస్తువుల సవరణ చట్టం 2020. సో ధాన్యాలు, పప్పులు, ఉల్లిపాయలు వంటి ఆహార పదార్థాలను అత్యావశ్యక వస్తువుల జాబితా నుండి తీసేసి నిల్వలపై నియంత్రణలు తగ్గించింది. సో ఈ 3 చట్టాలు ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈ చట్టాలు వ్యవసాయ రంగాన్ని ఆధునీకరించి రైతులు ఆదాయాన్ని పెంచి ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షిస్తాయి అని చెప్పింది. కానీ ప్రత్యేకంగా పంజాబ్, హర్యానా మరియు ఉత్తరప్రదేశ్ రైతులు వీటిని తమ జీవనోపాధికి ముప్పుగా చూశారు. సో మొత్తానికి రైతులు నిరసనలు స్టార్ట్ చేశారు. రైతులు ఎందుకు నిరసన స్టార్ట్ చేశారు అని చూసుకుంటే వాళ్ళ భయాలు మొట్టమొదటిగా చూసుకుంటే కనీస మద్దతు ధర ఎంఎస్పి వ్యవస్థ ముగుస్తుంది. వారు ప్రైవేట్ కంపెనీల దయపై ఆధారపడతారు. ఇక రెండోది ఏపీఎంసి మండీలు బలహీనపడతాయి. ఇక్కడ వాళ్ళు గోధుమ, బియ్యం వంటి పంటలకు హామీ ధరలు పొందేవారు. ఇంకోటి చూసుకుంటే కార్పొరేట్ దోపిడీకి దారితీస్తుంది. పెద్ద కంపెనీలు అన్యాయమైన ఒప్పందాలను విధించవచ్చు. సో నిరసనలు 2020 నవంబర్లో ప్రారంభమయ్యాయి. ఎంతోమంది రైతులు ఢిల్లీ వైపు ఢిల్లీ చలో అనే కదలి ప్రారంభించారు. ప్రభుత్వం మొదటి వారి ఆందోళనలకు విస్మరించింది. కానీ ఈ ఉద్యమం చరిత్రలో అతిపెద్ద రైతు నిరసనలాగా దీక్షగా ఒకటిగా మారింది. సో పోలీస్ బారికేడ్లు, కన్నీళ్ల గ్యాసు, టియర్ గ్యాస్, ఢిల్లీ సరిహద్దులో ధర్నా చిత్రాలు. సో మొత్తానికి ఏడాది పొడవునా నిరసనలు, ప్రభుత్వ ప్రతిస్పందన. సో దీని గురించి చూసుకుంటే 1 సంవత్సరం పాటు రైతులు సింగు, టిక్రీ, గజియాపూర్ వద్ద శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారు. తీవ్రమైన శీతాకాలం, కోవిడ్-19 హింసనైనా ఎదుర్కొన్నారు. కీలక సంఘటనలు: రిపబ్లిక్ డే హింస. ఆ రోజు ఏంటంటే ట్రాక్టర్ ర్యాలీలో ఢిల్లీ రెడ్ ఫోర్ట్ వద్ద ఘర్షణలు జరిగాయి. ఇంటర్నెట్ నిషేధాలు కూడా విధించారు. నిరసన ప్రాంతాల్లో సోషల్ మీడియాపై నియంత్రణలు వచ్చాయి. 700కు పైగా రైతులు మరణాలు జరిగాయి. శీతల వాతావరణం, అనారోగ్యం మరియు ప్రమాదాల వల్ల అనేక చర్చలు జరిగినప్పటికీ ప్రభుత్వం చట్టాలను రద్దు చేయడానికి నిరాకరించింది. ఇది ఒక అంతులేని పోరాటంగా మారింది. సో ఒక అద్భుతమైన నిర్ణయంతో మొత్తానికి చివరిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2021 నవంబర్ 19న గురునానక్ జయంతి రోజు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. సో 2021 నవంబర్ 29న పార్లమెంటు ఈ చట్టాలను అధికారికంగా రద్దు చేసింది. రైతులకు ఒక చారిత్రక విజయం అందజేసింది. సో మొత్తానికి చూసుకుంటే రద్దు యొక్క 5 ప్రభావాలు, దానివల్ల వచ్చిన పరిణామాలు చూసుకుంటే రైతులకు న్యాయం లభించింది. వారి ఏడాది పొడవునా పోరాటం విజయవంతమైంది. రాజకీయ ప్రతిస్పందన: ప్రభుత్వం నిర్ణయం ఆలస్యం చేయడంపై విమర్శలు ఎదురైనాయి. వ్యవసాయ సంస్కరణల చర్చ కొనసాగింది. రైతుల సమ్మతితో మార్పులు తీసుకురావాలనే అభిప్రాయం కూడా ఉన్నది. కానీ ఈ నిరసనలు కొన్ని లోతైన సమస్యలను బహిర్గతం చేశాయి. ఏంటంటే ఎంఎస్పి డిమాండ్ పరిష్కారం కాలేదు. సో మొత్తానికి రైతులు ఎంఎస్పికి చట్టబద్ధమైన హామీ కోరుకుంటున్నారు.
ఇకపోతే ప్రభుత్వంపై అవిశ్వాసం. చట్టాలు రైతులను సంప్రదించకుండా తొందరపాటులో ప్రవేశపెట్టారనే ఆరోపణ కూడా ఉంది. సో మొత్తానికి భారత వ్యవసాయం యొక్క భవిష్యత్తు ఏమిటి? సో ఈ చర్చ కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఎత్తి చూపించింది. ఏంటంటే చిన్న రైతులను హాని చేయకుండా భారతదేశం వ్యవసాయాన్ని ఎలా ఆధునీకరించవచ్చు అని ఒకటి, ఎంఎస్పికు చట్టబద్ధమైన హామీ ఇవ్వాలా లేదా అని ఒకటి, ప్రైవేట్ సంస్థలు వ్యవసాయంలో ఎలాంటి పాత్ర పోషించాలని, ఆ తర్వాత చట్టాలు రద్దు అయినప్పటికీ దీర్ఘకాలిక సవాళ్లు ఇంకా మిగిలిపోయి ఉన్నాయి. మొత్తంగా ఇదే భారతదేశంలోని వ్యవసాయ చట్టాలు మరియు చరిత్రను మార్చిన నిరసనల పూర్తి కథ. మీరేమనుకుంటున్నారు? చట్టాల రద్దు సరైన నిర్ణయమా, లేక ప్రభుత్వం మరింత మంచి చర్చలు జరపాల్సిందిగా ఉందా? సో కమెంట్స్లో మనకి తెలియజేయండి. నేను మీకోసం వెయిట్ చేస్తుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు కరెంట్ అఫైర్స్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మన తాజా వీడియోలను మిస్ కావద్దండి. చూసినందుకు ధన్యవాదాలు. తర్వాత వీడియోలో కలుద్దాం. అంతవరకు సీ యూ, బాయ్ బాయ్.